ఇండిపెండెన్స్ డేకి అండ్ రిపబ్లిక్ డేకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని తెలుసుకోబోయే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. వచ్చేసి రిపబ్లిక్ వచ్చిందని జరుపుకుంటారు. రిపబ్లిక్ కాదు, రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. ఇండిపెండెంట్ డే కాదు, ఇంకోటి ఉంటుంది. అది మనం ఫామ్ చేసుకున్నలాగా వీళ్ళకే కాదు, మనలో ఇంకా చాలా మందికి ఈ ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ తెలీదు. మన భారతదేశంలో ఇండిపెండెన్స్ డేకి ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం అండ్ అలాగే రిపబ్లిక్ డే రోజు కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం. కానీ చాలా మందికి ఈ రెండు రోజుల్లో ఏ రోజుకు ఏ ప్రత్యేకత ఉంది అనే విషయం మాత్రం తెలీదు. అయితే మీరు డీప్ గా అబ్జర్వ్ చేస్తే ఇండిపెండెన్స్ డే రోజు మనం జెండాని కింద కట్టి కింద నుంచి పైకి లాగి పైన దాన్ని ఎగరేస్తాం. అదే మనం ఈ రిపబ్లిక్ డేకి వచ్చేసరికి ముందే జెండాను పైన కట్టి పెడతాం. పైన కట్టిన జెండాను పైన మాత్రమే ఓపెన్ అయ్యేలాగా పైనే ఎగరేస్తాం. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే అనేది మనకు 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రాన్ని ఇచ్చి, అదే ఫ్రీడమ్ను ఇచ్చి వాళ్ళు తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. దానికి గుర్తుగా మనకు వచ్చిన ఫ్రీడమ్కి గుర్తుగా ఆ రోజు మనం ఈ 3 రంగుల జెండాను కింద నుంచి పైకి లాగి పైన ఎగిరేలాగా ఎగరేస్తాం. అదే మనకు రిపబ్లిక్ డే వచ్చేసరికి 1947 ఆగస్ట్ 15 రోజున బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు మీకు స్వతంత్రం ఇచ్చాము, కానీ మీకంటూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని మీకు మీరే పరిపాలించుకునే శక్తి వచ్చేంత వరకు మీకు మేము సహాయం చేస్తాం అని చెప్పారు. అప్పుడు మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ అందరూ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక బాబు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా రాజ్యాంగాన్ని రచించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ గారి సాయంతో ఆ కమిటీ అండర్ లో చాలా సబ్ కమిటీలు ఏర్పాటు చేసి అప్పటికే రాజ్యాంగాన్ని రాసుకున్న కొన్ని దేశాల రాజ్యాంగం నుంచి కొన్ని అంశాలను తీసుకొని అప్పుడు ఆ సమయంలో మన భారతదేశంలో ఉన్న పరిస్థితులను, స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా రచించడానికి దాదాపు 3 సంవత్సరాల టైం పట్టింది. అయితే 1949 నవంబర్ 26 రోజు కల్లా ఈ రాజ్యాంగం రెడీ అయింది. అందుకే ఆ రోజును భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. ఆ తర్వాత 1950 జనవరి 26 రోజున అప్పుడు ఉన్న కమిటీ మెంబర్స్, నాయకులు అందరూ సంతకం చేసి దాన్ని అఫీషియల్ గా అమల్లోకి తీసుకొచ్చారు. ఈ రోజుననే మన భారతదేశం ఒక గణతంత్ర రాజ్యంగా మారింది. సో దానికి గుర్తుగానే ఈ జనవరి 26 ను గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డేగా మనందరం సెలబ్రేట్ చేసుకుంటాం. సో దీని కారణంగానే జనవరి 26 అంటే రిపబ్లిక్ డే రోజున జెండాను ముందే పైన కట్టి ఆ తర్వాత దాన్ని ఎగరేస్తాం. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.